ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆయన పైన ముందుగా వెనక అనే చర్చ మొదలైంది. క్రియాశీల రాజకీయాల్లో ఆయన ఉంటారా లేదా అన్నది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. 4 ఏళ్లుగా టీడీపీ ప్రభుత్వం మీద పోరాటం చేసిన ఆయన తాజాగా ఆ పార్టీ నేతలతో చర్చలు జరపడం ఆసక్తిగా మారాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీలోని సీనియర్ నేతల్లో ఒకరు. 1978లో ఆయన తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను గెలిచారు. కానీ గడిచిన 2 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2009లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2014లో ఇండిపెండెంట్గా సొంత నియోజకవర్గం ప్రత్తిపాటు నుంచి పోటీ చేసి పరాజయం చవిచూశారు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ముద్రగడ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయనతో వైసీపీ నేతలు చర్చించారు. వైసీపీ పార్లమెంట్ సీట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. టీడీపీ తరపున కుటుంబరావు స్వయంగా కిర్లంపూడొచ్చి ముద్రగడతో భేటీ అయ్యారు. కానీ ముద్రగడ డిమాండ్లను నెరవేర్చే పరిస్థితి టీడీపీలో లేదని ప్రచారం సాగుతోంది. పిఠాపురం ఎమ్మెల్యే సీటుని కేటాయించేందుకు టీడీపీ నేతలు ముందుకొచ్చినప్పటికీ ముద్రగడ మాత్రం కాపు జేఏసీలోని మరికొందరు నేతలకు అవకాశం కావాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ వాటిలో మార్పులకు సిద్ధంగా లేకపోవడంతో ముద్రగడతో మంతనాలు ఫలించలేదని చెబుతున్నారు. రంగంలో ఉంటే తూర్పు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తప్పవని చెప్పవచ్చు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ముద్రగడ వైపు పడింది.